అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మీడియాలో ప్రవీణన్న కనిపించడం చాలా అరుదు. ఎందుకని అసలు అంటే మీడియా ఫోబియా అనే ఏమన్నా? నేను ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో కొంచెం క్లిప్లు కట్ చేసి థంబ్నైల్స్ పెడతారు కదా, ఓకే, అవి చాలా దారుణంగా ఉంటాయండి. అవి ఎవరు పెడతారో నాకు తెలియదు, కానీ దానికి భయపడి ఎంతకాలం. జర్నీ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? 17 years ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే. 17 years కాదు, 34 years తర్వాత నువ్వు ఈ క్వశ్చన్ నన్ను అడిగినా. సినిమా యాక్టర్ కావాలనుకో మాత్రం చిరంజీవి గారిని చూసి యాజ్ ఆఫ్ నో సినిమానే. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హాయ్ ప్రవీణ్ అన్నా నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్. ఏంటి అసలు మీడియాలో ప్రవీణన్న కనిపించడం చాలా అరుదు. ఎందుకని అసలు అంటే మీడియా ఫోబియా అనే ఏమన్నా? అలా ఏం లేదన్నా, మీడియా లేకుండా ఎలా అన్నా మా సినిమాల ప్రమోషన్ అంటే ఇంటర్వ్యూలు ఇవన్నీ చాలా తక్కువ అనమాట. మీరు ఎక్కువ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ పని అని కదన్నా, ఎక్కువ భయపడింది టు బీ ఫ్రాంక్ నీకు చెప్పడానికి. నేను ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో కొంచెం క్లిప్లు కట్ చేసి థంబ్నైల్స్ పెడతారు కదన్నా, ఓకే, అవి చాలా దారుణంగా ఉంటాయండి. అవి ఎవరు పెడతారో నాకు తెలియదు, కానీ దానికి భయపడి ఎంతకాలం యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇవ్వలేదన్న. ఓకే, సో ఇవాళ నీకు నాకు పెద్ద పెద్ద వాళ్ళు అడిగితే కూడా సార్ మీకు దండం పెడతా, ఇది పరిస్థితి. ఎందుకంటే ఆ థంబ్నైల్స్ ఎంత దారుణంగా పెడతారంటే మీకు తెలియదు కదా, మళ్ళీ అవి రిపీట్ చేసుకుని ఆ టాపిక్ని మళ్ళీ రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ దానివల్ల ఎక్కడి నుంచో ఊరి నుంచి ఫోన్ చేసి ఏంటి ఇదంట కదా అని అడుగుతుంటే ప్రశాంతంగా ఉన్న జీవితంలోకి ఆ ఫోన్లు వచ్చి ఎంత డిస్టర్బ్ చేస్తాయి అంటే, ఆ థంబ్నైల్స్ పెట్టే వాళ్ళకి ఎంత అంటే మరి ఏ రకమైన లాభం ఉందో నాకు తెలియదు. కానీ మీకు వచ్చే లాభం కంటే మేము సఫర్ అయ్యేది ఎక్కువ ఉంటుంది. అదైతే వాళ్ళకి చెప్పాలనుకున్నాను నేను. ఓకే ఓకే, అంటే ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా మీరు ఎక్కడైనా ఈవెంట్కి వచ్చినా అవి థంబ్నైల్స్లో వెళ్ళిపోతుంటాయి, థంబ్నైల్లా పెట్టేస్తుంటారు ఎక్కువ అన్న. ఇప్పుడు నేను ఉన్నానన్నా, పెద్దోళ్ళు ఎవరో మాట్లాడితే ఇప్పుడు మనకు ఒక విషయం తెలియాలంటే ఎవరైనా చెప్పాలి ఆర్ ఎక్కడైనా చదవాలి. ఓకే, మనం అంత జీవిత సారాన్ని ఏమి కాసి పడబోచ్చు అని చెప్పడానికి ఓకే, ఇంకా టైం ఉంది. చెప్పే వయసు వచ్చినప్పుడు చెప్దాం. పెద్దోళ్ళు చెప్పింది వింటూ ఉంటాను, నేను ఎక్కువ వింటాను. అందుకే మన ఆడియో ఫంక్షన్లో కూడా ఎక్కువ థ్యాంక్స్ చెప్పేసి సినిమా ఆశీర్వదించడానికి అంతవరకే మాడతాను నేను పెద్దగా. కానీ ఈ ఇంటర్వ్యూ విషయంలో మాత్రం మీరు అలా సఫర్ అవ్వకుండా, రాంగ్ థంబ్నైల్ వెళ్ళకుండా 100% మీకు అష్యూరెన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు లోపల ఏది మాట్లాడారో అదే ఉంటుంది ఖచ్చితంగా థంబ్నైల్. ఏంటి భయ్య, ఎలా ఉంది జర్నీ? బాగానే ఉందన్న. దిల్ రాజు గారు ఇచ్చారు ఫస్ట్ అవకాశం, కొత్త బంగారు లోకం. అప్పటి నుంచి అలా డైరీ అసలు ఖాళీ లేనట్టుంది కదా అసలు? అలా ఏముండదన్న, ఖాళీ వస్తూ ఉంటుంది. ఒకసారి క్యాన్సిలేషన్లు ఉంటాయి, వర్షాలు ఉంటాయి. ఏదైనా క్యాన్సిలేషన్ అయితేనే ఆ రోజు కొంచెం ఫ్రీ ఉంటుంది. అలానే కదా మరి 3 days అంత పని ఉంటుంది. సండే అలాగే షూటింగ్ ఉండదు ఎప్పుడో, కానీ మధ్య మధ్యలో 1-2 రోజులు గ్యాప్లో వస్తూ ఉంటాయి ఎవరికైనా. అంటే ఒక 17 years అయిందా మీరు జర్నీ స్టార్ట్ చేసి? 2008 బంగారు లోకం ఫస్ట్ సినిమా, 8 October 9th. సో 17 years. 17th. ఈ 17 years జర్నీ చూసుకుంటే ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ది బెస్ట్ కమెడియన్స్లో ప్రవీణ్ ఒకరు. ఈ జర్నీ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? 17 years ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే. అంటే నాకే కదన్నా, ఏ ఆర్టిస్ట్కైనా టెక్నీషియన్కైనా ఒక సంవత్సరం క్రితం చేసిన పెర్ఫార్మెన్స్ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ ఇంకా బాగా చేయాల్సిందే అనిపిస్తుంది. 17 years కాదు, 34 years తర్వాత నువ్వు ఈ క్వశ్చన్ నన్ను అడిగినా ఇంకా నాకు ఏదో చేయాలనే తపనే ఉంటుంది. అది లేకపోతే నేను జర్నీ చేయలేను. బట్ కొంత సాటిస్ఫాక్షన్, ఇక్కడికి వచ్చి 200 సినిమాలు చేసి మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అంటే అది ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వాదం. ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఇంకా ఏదో చేయాలని ఇది ఉంటుంది కదా, అది లేకపోతే జర్నీ కంటిన్యూ. అదే తెలుగు సినీ పరిశ్రమలో మీకంటూ ఒక మార్క్ అయితే ఉంది డెఫినెట్గా కమెడియన్గా. సో ఒక్కసారి రివైండ్లోకి వెళ్తే అసలు మీ జర్నీ అసలు ఎక్కడ, మీ నేపథ్యం ఏంటి అన్న? అసలు నేపథ్యం మా ఊరు అంతర్వేది అన్నది అందరికీ తెలిసిందే, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఫ్యామిలీ అంతా రైతు కుటుంబమే. అక్కడ నుంచి వచ్చి ఇంక ట్రయల్స్ మొదలుపెట్టి కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి అదేదో ఒక షూటింగ్ దగ్గర సునీల్ గారు కనపడితే ఆయనకి నాకు ఎందుకో ర్యాపో కుదిరి తర్వాత అలాగా ఒక పరుగు సినిమాలోకి రావాలని ఎందుకు అనిపించింది అసలు? అది కాలేజీ రోజుల్లో పడిందన్న. మనకు కుటుంబ నేపథ్యంలో లేదు, ఎవరు లేరు.
ఎవరు లేరు. కాలేజ్ కాలేజ్ డేస్లోనే. చదువుకున్నప్పుడు కొంచెం స్టేజ్ మీద అవి పెర్ఫార్మెన్స్లు చేసినప్పుడు మల్కీపురం డిగ్రీ కాలేజీలో అక్కడ చదివినప్పుడు పడింది యాక్టర్. అక్కడ బీజం పడింది. అక్కడ పడింది. ఓకే, అంటే ఒక పలానా చిరంజీవి గారినో గ్యారంటీ చిరంజీవి గారిది ఎవరిని లేకుండా చూసి ఇన్స్పైర్ చిరంజీవి గారు, బాలకృష్ణ, ఒక ఆర్టిస్ట్ అంటూ ఒక హీరో ఉంటాడు మనకు హీరో. ఆ హీరోని చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమాలోకి వచ్చినామని చాలామంది చెప్తుంటారు. అంటే మీరు ఇన్స్పైర్ అయిన హీరో ఎవరు అసలు? నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు అన్న. ఇన్స్పిరేషన్కి చాలా మంది ఉన్నారు, రకరకాలుగా ఉంటుంది. సినిమా యాక్టర్ అవ్వాలని సినిమానే ఇన్స్పైర్ చేసింది. సినిమా యాక్టర్ కావాలనుకుని మాత్రం చిరంజీవి గారిని చూసి అనుకున్నారా? చిరంజీవి గారి ఫ్యాన్ అన్న. చిరంజీవి చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అవుతుంది. నేను హీరోని కాదు కదా, నేను కమెడియన్. ఒక ఆర్టిస్ట్ కదా, ఆర్టిస్ట్గా అందరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎక్కువ 80s పుట్టిన వాళ్ళకి 4 హీరోలు అన్న. అప్పటికి రామారావు గారు, కృష్ణ గారు, సోహన్ బాబు, కృష్ణ గారు, ఇది తగ్గిన తర్వాత చిరంజీవి గారు, బాలయ్య గారు, నాగ్ సార్, వెంకీ సార్, వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది 80s పుట్టిన వాళ్ళు, 80s తర్వాత పుట్టిన జనరేషన్కి. సో అన్నీ కలిపి మనం కూడా యాక్టర్ అయితే దానికంటే ఎక్కడో చదివాను, కళాకారుడు అనేవాడికి మరణం ఉండదురా, ప్రజల హృదయాల్లో ఉంటారు వాళ్ళు. సపోజ్ పెద్ద ఆయన ఎన్టీ రామారావు వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఎవరో రామారావు 96లో వెళ్ళిపోయారు, శివైక్యం అయ్యారు. తర్వాత 1-2 సంవత్సరాలకి ఎవరో ఒక ఫ్రెండ్ నాతోటి అన్నది గుర్తు, రామారావుని మనం ఇంకా టీవీలో చూస్తాం, ఆయన వెళ్ళిన ఫీలింగ్ మనకు ఉంటుందా? మన మధ్యన భౌతికంగా లేకపోయినా ఆయన వెళ్ళిన ఫీలింగ్ మనకు లేదు కదా, అలా కళాకారుడు కదా చూడటం. అప్పుడు అనిపించింది, ఓహో ఇలా ఉంటుందా అని. ప్లస్ అంతకుముందే ఆ స్టేజ్ మీద చేసినప్పుడు కొంచెం ఆ తొత్తర ఉండేది, అది కొంచెం భగవంతుడు దిల్రాజు గారి రూపంలో ఇచ్చాడు అవకాశం. అంటే సినిమాలోకి రావాలి, సినిమాల్లోకి వెళ్ళాలి అని అనుకున్న తర్వాత ఖచ్చితంగా చదువు మీద ధ్యాస ఉండదు ఎవరికి. అంత ముందు కూడా లేదన్న పెద్దగా. అవునా? యావరేజ్ స్టూడెంటా, పూర్ స్టూడెంటా మీరు అసలు? యావరేజే, అంటే బంకులు కొట్టి సినిమాలకి ఇంటిగా కదా. లక్ష్మీ దుర్గా, శ్రావణ శుక్రవారం ఇలాంటి భక్తి సినిమాలు కూడా 30 సార్లు చూసేవాళ్ళు. ఓకే, అంటే ప్రతి శుక్రవారం సినిమాకి వెళ్ళాల్సి? శుక్రవారం కాదన్న, ఇప్పుడు థియేటర్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి అంటే రిలీజ్ సెంటర్లో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం వరకు ఉండేది. తర్వాత ఏదో తాటిపాకని కొంచెం ఎక్కడో రావులపాలెం లాంటిది ఎక్కడో వేసేవారు. ఇప్పుడు ప్రతిదీ రిలీజ్ సెంటరే, నెంబర్ ఆఫ్ రిలీజెస్ ఎక్కువైపోయినాయి. ఇదివరకు 100 రోజుల పోస్టర్ చూసేవాళ్ళు అన్న మనం, ఇప్పుడు 100 రోజుల పోస్టర్ ఎక్కడ చూస్తాం? ఆ రెవెన్యూ రావడానికి 100 రోజులు పడితే ఇప్పుడు 2 వీక్స్లో వచ్చేస్తుంది. ఒక వారం సినిమాలు అంతేగా, ఏదో అద్భుతంగా ఉంటే తప్ప. అవునన్నా, 92 ప్రింట్లతో రిలీజ్ అయింది అనేవారు, ఇప్పుడు 432 ప్రింట్లు క్యూబ్ వచ్చింది కదా, క్యూబ్లో కదా ఇప్పుడు టెక్నికల్గా. సో మా ఊరు వచ్చేసరికి మల్కీపురం, తాటిపాక, అమలాపురంలో 50 days అయిన తర్వాత సినిమాలు వచ్చేవి. ఓకే, పెద్ద హీరోలు వచ్చినప్పుడు ఇంకా అక్కడ శుక్రవారం ఏమీ లేదు, ఎప్పుడు కుదిరితే అప్పుడు తింటాం, ఇంట్లో దెబ్బలు తినే. అన్ని సినిమాలు చూసేవాళ్ళ? ఈ సినిమా ఆ సినిమా అని లేకుంటే అన్ని సినిమాలు చూసేవాళ్ళ? ఓకే, అంటే హైదరాబాదు ఇంకా లక్ష్మీ దుర్గా, శ్రావణ శుక్రవారం చెప్పిన తర్వాత ఇక ఏ సినిమా వదిలిపెట్టేట్టు ఏనుగా యాక్ట్ చేసిందని లక్ష్మీ దుర్గా వెళ్ళడం. ఓకే, ఆ టైంలో ఎక్కువ సార్లు చూసిన రాజశేఖర్ మగాడు, చిరంజీవి గారిది కొదమసింహం, ఎక్కువసార్లు బంగారు బుల్లుడు, బాలయ్యది, ఎక్కువసార్లు కొంచెం లేలుగా కొన్ని సినిమాలు గుర్తున్నాయి. సినిమాకు డబ్బులు మరి అమ్మా నాన్న ఇచ్చేవాళ్ళ? ఇంకా రకరకాలుగా ఉండేదన్న. అది చుట్టాలు వచ్చినప్పుడు జేబులో పెట్టిన 10 రూపాయలు దాచుకుని. ఓకే, అప్పుడు రిజర్వ్ టికెట్ 4 రూపీస్ ఉండేది. మల్కీపురంలో 5 థియేటర్లు ఉండేవి, ఒకటి వెంకటనారాయణ, ఒకటి పద్మజ పిక్చర్ ప్యాలెస్, ఒకటి సత్యజ్యోతి, ఒకటి శంకర్ థియేటర్, ఇంకొకటి మహాలక్ష్మి అని. ఓకే, రూపాయి నేల టికెట్. అప్పుడు 4 రూపాయలు పెట్టుకుని వెళ్ళే బదులు కిందకి వెళ్తే 4 సినిమాలు చూడొచ్చు కదా అని చెప్పి అది దాచుకుని, మా అత్తమ్మలు అవి వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులు దాచుకొని సినిమాలకు ఖర్చు పెట్టి, మామూలు ఇచ్చినాయి, అందరు ఇచ్చిన డబ్బులను దాచుకుని సినిమాలకు ఖర్చు, సినిమాలకి అంతే. అంటే అమ్మ నాన్న సపోర్ట్ చేసేవాళ్ళ సినిమాలోకి వెళ్తా అంటే? ఇక్కడ ఏంటంటే అన్న, మా ఫాదర్ నాకు 6 years ఉన్నప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఓకే, సారీ. మా మదర్ ఏదో కాటేసేవాడు మెల్లిగా. మా నాన్నమ్మగారు ఎక్కువ అలవాటు. ఓకే, అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత అంటే సినిమా కష్టాలు, ఈ స్ట్రగుల్స్ అనేవి మామూలుగా తొలి అవకాశం వచ్చే వరకు ఖచ్చితంగా అందరికీ. సినిమా కష్టాలు అంటే ఎలా ఉండేది అంటే అన్న, డిగ్రీ అయిపోయిన 2000 టైంకి వచ్చిన తర్వాత ఏదో జాబ్ చేయాలి అని మా మదర్, ఆవిడకి ఏదో నేను జాబ్ చేస్తే ఇష్టంగా ఉండేది. ఒక కంపెనీలో అకౌంట్స్ నేర్చుకుంటూ బీకామ్ చేసి వచ్చేసాను నేను. ఎంకామ్ ప్రైవేట్గా చేస్తూ తిరిగేవాడిని నేను.
ఎక్కడికి శ్యాంప్రసాద్ రెడ్డి గారు కేవీఆర్ పార్క్ వస్తారంట కదంటే 4 గంటల నుంచి అక్కడ వెయిట్ చేయటం, ఓకే. ఒక ఆఫీస్కి వెళ్ళాలి, ఒక సినిమాకి ఇలా ఆడిషన్ జరుగుతుంది, అదేం తెలియదు. ఎక్కడైనా రోడ్ మీద షూటింగ్ జరుగుతుంటే ఎవరిని అడగాలండి, యాక్టర్ వాళ్ళంటే ఎవరినో కోడేటర్ని చూపించేవారు. రేపు ఫోటోలు పట్టుకుని రేపు వచ్చేయంటే మన్నాడు అక్కడికి వెళ్ళి నుంచిన వాళ్ళం. ఓకే. లొకేషన్ షిఫ్ట్ అయిపోతారో అది తెలిసేది కాదు. అంటే అంత అవగాహన లేదు తను. తర్వాత ఎవరైనా ఒక సినిమాలో ఎక్కడో నాగార్జున గారు వెనకాల కూర్చున్నాడు మన్మధుడిలో, ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అనుకో, ఆయనతో క్లోజ్గా ఉండడానికి ప్రయత్నించడం. మన సారథి థియేటర్ వెనకాల మా ఊరు కుర్రోళ్ళు హోటల్ పెట్టారు, సాయి ప్రియ. అక్కడ కొంతమంది వచ్చి టీ తాగుతుండేవారు ఆర్టిస్టులు. అక్కడికి వెళ్ళి వెయిట్ చేయడం శని ఆదివారాలు. మళ్ళీ మిగతా రోజుల్లో మన డబ్బు మనం సంపాదించుకోవాలి. 3,000 జీతానికి 2,500 జీతానికి చేసి అది విచిత్రమైన స్ట్రగుల్. తర్వాత ఏమైందంటే అన్న పాయింట్ ఆఫ్ టైంలో ఈ చదువు లేని ఉద్యోగాలు చిన్న చిన్నవి మన వాళ్ళ తేమలతో ఏదో చేసుకుందాం అని చెప్పి మా ఊరు వెళ్ళిపోయా. అక్కడ ఏదో చెరువులు చేసి ఏదో ఒక షాప్ పెట్టి అవన్నీ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అవి. తర్వాత ఒక రోజు ఒక ఊర్లోనే షూటింగ్ జరుగుతున్నప్పుడు సునీల్ కలవటం, అక్కడి నుంచి రేపు కుదరటం, తను ఎప్పుడు ఈస్ట్ వెస్ట్లో షూటింగ్కి వచ్చినా నాకు ఫోన్ చేయడం, నేను వెళ్ళి కలవడం. అలా ఒకరోజు పరుగు షూటింగ్కి వెళ్ళా, రాజమండ్రి పక్కన కేశవరం పరుగు. అక్కడ దిల్రాజు గారు చూసి అప్పటికే కొత్త బంగాళాకు అనౌన్స్ చేసి ఇచ్చారు. ఓకే. తొలి అవకాశం దిల్రాజు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్న ఇస్తున్నా అని చెప్పేశారు రాజు గారు. తర్వాత ఒక 20 రోజులకి ఇప్పుడు నేను ఎవరితో చెప్పలా, నేను ఇంట్లో కూడా చెప్పలా. అంటే ఎలా ఉంటాయో తెలియదు కదా, మళ్ళీ చెప్పిన దాకా ఉండి మా సైడ్ ఎలా ఉంటుంది ఎరా సినిమాలో అవకాశం వచ్చింది, సినిమా మ్యాటర్ అయిపోతారు అన్నాడండి. మామూలుగా ఉండదు. సో ఒక 20 days తర్వాత సునీల్ కాల్ చేశాడు. అనే చెప్పా, ఎరా రాజుగారు నిన్ను ఒకసారి రమ్మన్నారు అన్నాడు. ఎక్కడంటే అలా ఆఫీస్కి వెళ్ళి మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురుగున్న రోడ్లో ఉంటుంది అన్నాడు. నేను వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం మీద అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇమ్మన్నారు. ఒక ఆయన ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ ఎలా ఇవ్వాలి నాకు ఒక ఐడియా ఉంది, స్టేజ్ మీద చేసి చూపించవచ్చని. అక్కడ ఆడిషన్ చేయమని ఆ వాతావరణం ఏమి నాకు కనపడలే. సో నేను ఇలా నా పేరు ఇది, నేను ఇలా నాకు ఇంట్రెస్ట్, నేను చేయాలని వచ్చాను. కిందకు వచ్చి ఓకే సార్ అన్నాడు ఆయన. రాజుగారు ఏంది కెమెరా కొత్త అన్న. అవును సార్ అన్న. ఓకేలే ఇవన్నీ కాదు ఓకే అన్న. రాజుగారు అయినా సరే అక్కడ చేసింది ఏమీ లేదు, నా పేరు ఇది, మా ఊరు ఇది అని చెప్పింది. ఆడిషన్ అంతే, ఒక సీన్ ఇచ్చి పర్టికులర్గా లేదు. రాజుగారు ఓకేలే నువ్వు వెళ్ళు అన్నారు. అన్న తర్వాత చోటగా నాయుడు గారు, శ్రీకాంత్ గారు తర్వాత చూసి అప్పుడు వాళ్ళిద్దరు లేరు. ఇలా కాదు ఈ కుర్రాడికి సీన్ ఎలా చేస్తాడో సార్ చూడాలి, కొంచెం లేతగా ఉన్నాడు సేమ్ ఆ ఇంటర్మీడియట్ కుర్రాడిలాగా, కొంచెం ఇంటి గడ్డం అది పెంచమని. అంటే వాళ్ళకి నాకు కథ ప్రకారం కొంచెం గ్యాప్ ఉండాలి. ఓకే. వాళ్ళు నేను డింకిల్ కొట్టేసి వాళ్ళతో పాటు ఇంటర్మీడియట్ చదువుతుంటాను. 4-5 ఏళ్ళు పెద్దోడే, కొంచెం గడ్డం అది పెంచమనండి అని. ఒక 20 days తర్వాత మళ్ళీ పిలిచారు. అప్పుడు నేను సార్ లాస్ట్ టైం వచ్చాను కానీ నాకు ఏం అర్థం లేదంటే, ఇప్పుడు నువ్వు కాలేజీలో ఈ అమ్మాయిని ఎలా ఆడిపించోడు అలాంటివి 4-5 చెయ్యి ఇక్కడ అన్నాడు. అయితే నేను రాసుకుంటానండి అని ఏవో రాసి చూపించామని చెయ్యి అన్నాడు. చేశా. అప్పుడు ఓకే అయిన తర్వాత ఫస్ట్ రోజు షూటింగ్ సాంగ్తో స్టార్ట్ అయిందన్న. ఓకే. అక్కడ కొత్త రాజమండ్రి పరిసర ప్రాంతాలు. తర్వాత కొన్ని సీన్లు చేసాం. ఏంటన్నా ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు? ఫస్ట్ కెమెరా అంటే ఏంటంటేనా, కెమెరా భయం అంటే ఏ సీన్ షూట్ చేశారు? ఫస్ట్దా ఒక థియేటర్లో మేము ఎంజాయ్ చేస్తుంటాం, కన్ఫ్యూజన్ అనే సాంగ్లో ఆ థియేటర్ బిట్ చేశారు ఫస్ట్. ఓకే. కానీ ఫస్ట్ సినిమా అంటేనా సినిమాలకి వెళ్ళింది తప్ప సినిమాలు చూసి యాక్టింగ్ నేర్చుకున్నాను, యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళింది కాదు. అంతే. జీవితంలో సగం భాగం థియేటర్లోనే. ఇప్పటికీ ఆ సినిమాని చూడటానికి అదే కిక్ తోటి వెళ్తాం మనం. అది సినిమా అంటే మనకు పిచ్చి, మీరు అవ్వచ్చు నేను అవ్వచ్చు అందరం. సినిమాకి వెళ్ళటానికన్నా ఇవాళ సినిమా రిలీజ్ అనుకో, ముందు రోజు రాత్రి మన ఇద్దరం ఆడుకున్నానా రేపు నువ్వు అక్కడికి వచ్చి నేను ఇలా మన ఇద్దరం కలిసి వెళ్దామని ఏదో అన్నాం. స్నానం చేసి బట్టలు వేసుకుని ఇంట్లో పెట్టిన టిఫిన్ తిని బయలుదేరి అదంతా సినిమా అకౌంట్లోకి వెళ్తుందిగా. అవును. అదంతా మనం బయలుదేరి ప్లాన్ వేసుకున్నప్పటి నుంచి ఎంజాయ్ చేస్తుంటాం కదా సినిమాని. లోపలికి వెళ్ళి 2.5 గంటలు, బయటకు వచ్చిన తర్వాత దాని గురించి డిస్కషన్. సినిమా లేకపోతే మన జీవితంలో ఏదో కోల్పోయి. సినిమా ప్రతిరోజు సినిమా చూడాలి కదా, ఏదో ఒకటి టీవీలోనో ఓటీటీలోనో ఎక్కడో చోట. అంటే ఏదైనా మనకు దొరకని సినిమా థియేటర్కి వెళ్ళి. ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్న, నా చిన్నప్పుడు తాటిపాక పద్మజా థియేటర్, తాటిపాక అన్నపూర్ణ అని మా బంధువులకు సంబంధించిన థియేటర్ ఉంది. అక్కడ 700 ఎంతో సిట్టింగ్ ఉండేదన్న థియేటర్ ఆడిటోరియంలో. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే మధ్యలో టెంట్ హౌస్ నుంచి చైర్లు తెచ్చేసి మధ్యలో పాతలో వేసేవారు. ఓకే.
ఇంటర్వెల్ టైంలో అలా మడత పెట్టి పక్కకు పెట్టేవారు. వీళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకుని కూర్చోవటమే. కింద ఆల్మోస్ట్ స్క్రీన్ ముందు వరకు అంటే మెడ ఇలా నొప్పి పెడుతుంది అనుకుని ఇదని అక్కడ వరకు నుంచి చూసేవారు అన్న. 1000 మందితోటి సినిమా చూసి కిక్ లేదు ఇప్పుడు. ఆ కిక్ కావాలంటే అప్పుడప్పుడు సోషల్ థియేటర్కి వెళ్ళి వస్తూ ఉంటాం. అంతే, సింగిల్ స్క్రీన్స్ లేవు. సింగిల్ స్క్రీన్ లో ఆ సినిమా ఇప్పుడు అదే అన్నపూర్ణ థియేటర్ని ఫ్రంట్ తీసుకొచ్చారు. 300 సీటింగ్ అయిపోయింది. 600-700 మందితోటి గోల కింద సినిమా చూస్తుంటే పెద్ద హీరో ఒక ఫ్యామిలీలో కలిసి ఫ్యామిలీలో ఉంటుంది. థియేటర్ అంతా ఒక ఫ్యామిలీ. అది చిరంజీవి గారి రిలీజ్ని నేను ఎంజాయ్ చేసేవాడిని. అది మళ్ళీ చెప్తా. ఇంతకు ముందు ఏ టాపిక్లోంచి వెళ్ళామన్నా నేను? మనం ఫస్ట్ సీన్ది మామూలుగా కొంచెం ఊళ్ళల్లో పెళ్ళిళ్ళ దగ్గర ఏ కెమెరా పెట్టి తిరుగుతుంటాడు లోపల ఒకడు. అప్పుడు దాకా ఉండే అక్కడ నేర్చుకున్నాను ఫోటోలు తీయటం, పెళ్ళిళ్ళు తీస్తున్నాను అంటాడు ఒకడు. ఎవరో చోటకేనాయుడు అనేవారండి. అంటే చోటకేనాయుడు అనేది అప్పటి వరకు కెమెరామెన్ విఎస్ఆర్ స్వామి గారు పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉన్నారు అన్న. ఈ చోటకేనాయుడు అని స్వామి పేరు వెరైటీగా ఉండటం వల్ల దేనివల్ల ఎవరిని అడిగినా కొంచెం ఫేమస్గా ఎవరో చోటకేనాయుడు అనేవారు. అలాంటి చోటకేనాయుడు గారు చిరంజీవి గారితో అంజి, స్టాలిన్, ఠాగూరు, శంకరదాద జిందాబాద్, డాడీ కాదు ఏదో 8 సినిమాలు చేశారన్న ఆయన. చోటగారు చూడాలని ఉంది, ఇంకోటి చాలా చేశారండి. 7-8 సినిమాలు చేశారు. ఇప్పుడు చేస్తున్నారు మళ్ళీ. ఠాగూరు, స్టాలిన్, అంజి చాలా ఉన్నాయి. చూడాలని ఉంది. అలాంటి చోటకేనాయుడు కెమెరామెన్. ఇప్పుడు విశ్వంబరకు కూడా చోటకే మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత. అలాంటి చోటకేనాయుడు గారు మా ఫస్ట్ సినిమా కెమెరామెన్. చూస్తుంటే అన్న అనేవాడు ఆయన మైక్లో. ఆయనకు మైక్ ఉంటుంది. వాళ్ళ శోభన్ అని కొంతమంది వాళ్ళ స్టాఫ్ ఉంటారు. భూషణ్ గారు అని, భూషణ్ గారు ఇప్పుడు మన మధ్యన లేరు. కొంతమంది ఉండేవారు. వాళ్ళని కేకలేసినా ఆయన ఫైర్ బ్రాండ్ కదా, మాకు నేను ఒకసారి రాజుగారితో చెప్పేసాను, సార్ ఆయన ఏమో చిరంజీవి గారి సినిమాలు పెద్ద పెద్ద హీరోల సినిమాలు చేసి కెమెరామెన్ అండి ఆయన, భయం వేస్తుందండి అంటే. చోటా నీకు భయపడిపోతున్నారు చోటా అని రాజుగారు చెప్పినట్టున్నారు. రోజు పాపం ఆయన రాజమండ్రిలో ఆయన రూమ్కి పిలిచి మా కుర్రోళ్ళందరినీ, మిగతా వాళ్ళు భయపట్ల, వాళ్ళు ఇంటర్మీడియట్ కుర్రోళ్ళే నిజంగా. నాకు ఎక్కువ భయం వేసేది. గౌరవంతో కూడిన భయం. ఆయన కూర్చుని 1 గంట మాతో డిన్నర్ ఏదో స్నాక్ తిని కాసేపు మనం ఫ్యామిలీలో పనిచేయాలి అది ఇది. సెకండ్ షెడ్యూల్కి వెళ్ళేసరికి సైమల్టేనియస్గా పరుగు జరుగుతూ ఉంటుంది. ఇంక రాజుగారు అక్కడే ఇది కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కొంచెం అబ్జర్వ్ చేస్తా. సెకండ్ షెడ్యూల్ ఫస్ట్లో బస్సులో సీన్ చేశారు. ఓకే. ఆ డైలాగ్ కూడా నేనే అనుకుని ఇలా అంటాను సార్ అంటే, డైరెక్టర్ నీ ఇష్టం, మీకు ఏది నచ్చితే 14 భాషల్లో ఎదవలరా మీరు అన్నది మా ఊర్లో ఎక్కడో ఒక ఆయన వాడింది చూసి అది పెడితే నీ ఇష్టం పెట్టుకో, యాస ప్రకారం అంతే. అక్కడ అలాగా పొద్దున్న సాయం దాకా అన్నయ్య ఐ లవ్ యూ అంటే అన్నయ్య అంటది. అలా ఏమనుకుంటున్నారు ఇది కొండసీపుర్లో అమ్ముకునే దానిలాగా ఓటం ఇది అనేది అంటే. అది చేసినప్పుడు చోట గారికి నాకు కాన్ఫిడెన్స్ నచ్చింది. మర్నాడు ఎప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్ళాం, ఇట్రా ప్రవీణ్ ఏంటి ఏం చేసావు ఈ గ్యాప్లో, కొంచెం కాన్ఫిడెన్స్ అది పెరిగింది కానీ. ప్రాక్టీసే సార్, వెరీ గుడ్ గో అహెడ్ అని. తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పుడు చోట గారు తను చేసేస్తాడులే, అది మనం ఏం చెప్పవసరం లేదు అని కొన్నిటికి ఆయనే ఓకే నువ్వు కానీ అంటాం. అంటే అది మరి అప్పుడు భయపడి మార్కులో నుంచోవడం కూడా వచ్చింది కదన్నా. ఆయనకేమో భయపడిపోయాడు. అప్పటి నుంచి ఆయనే అటు చూసుకుంటాడు అని దాకా వచ్చిందంటే మనం ఎంతో కొంత సాధించినట్టే. ఇప్పుడు మళ్ళీ అదే చోటగారితో బాస్ పక్కన చేస్తాం విశ్వంబర్లో. సూపర్. అంటే ఆ గ్రోత్ అనేది కనిపిస్తుంది మీ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు. అంటే మీరు ఎవరైతే చోటా కే నాయుడు ఆ చిరంజీవి గారు పనిచేసిన ఒక కెమెరామెన్, ఆయన పనిచేసిన సినిమాకే మీ తొలి సినిమాకే ఆయన చేయటం అనేది అది కష్టమే కదన్నా. నా ప్లేస్లో మీరున్న కొంచెం భయపడేవారు కదా, గ్యారంటీ టఫ్ అది. ఆయన ఇప్పుడు కలిసినప్పుడు ఎప్పుడైనా కాల్ చేసిన చోట సార్ అంటే ఆయన అదే ఎనర్జీ మంచి బాగా మెయింటైన్ చేస్తాడు ఆయన. ఫిజిక్ అదే బాడీ వర్కౌట్స్, ఫుడ్. ఫస్ట్ సీన్ మీ మీద షూట్ చేయగానే ప్రపంచాన్ని చేయించినంత ఆనందంగా ఉందా? లేదన్న, అప్పటికి లేదు, భయం వేసేది ఎలా ఫినిష్ చేయాలి అంటే. సినిమా అంతా భయంగానే పూర్తి చేశారు అంతా కాదు. ఫస్ట్ షెడ్యూల్ భయం వేసింది. పక్కన ప్రకాష్ రాజ్ అన్న, ఆ డెత్ సీన్లు అయ్యి అంటే జయసుధ గారితో సీన్లు ఉన్నాయి. గ్యారంటీగా ఫస్ట్ సినిమాకి ప్రకాష్ రాజ్ వచ్చి ప్రకాష్ రాజ్ తోటి నువ్వు డైలాగ్ చెప్పాలంటే ఎలా ఉంటుందన్నా? లేదు, ఏ రోజుకి ఆ రోజు టెన్షన్గానే ఉండేది.
టఫెస్ట్ సీన్ ఏదనిపించింది ఆ సినిమాలో? ఫస్ట్ సినిమా కదా. అది కూడా తెలియదు అన్న, గుర్తులేదు. అసలు టఫా ఇదా సీన్ తాలూకు టఫ్నెస్ ఫీల్ అయ్యి ఓవరాల్గా చిన్న ఫస్ట్ షెడ్యూల్కి నాకు నేనే తెలియని ఒక సఫికేషన్ సృష్టించుకుని ఆ సఫికేషన్లో ఉండేవాడిని. సెకండ్ షెడ్యూల్కి సెట్ అయిపోయింది. ఫస్ట్ సినిమానే సూపర్ బ్లాక్ బస్టర్ వచ్చేసి అంటే ఊర్లో అందరూ ప్రవీణ్ హిట్ కొట్టేశాడు. రేపు రిలీజ్ అనగా మా ఊర్లో ఒక అతను కటౌట్లు పెట్టలేదు. రేపు ఏ చిన్న చిన్న జరిగినాయిలే అన్న ఉంటుందిగా. ఊర్లో మన అభిమాన సంఘాలు కటౌట్లు పెట్టి, అభిమాన సంఘం లేదు కానీ ఫ్రెండ్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏవో చిన్న చిన్న కటౌట్లు అవి జరిగినాయి. మలికిపురం 18 థియేటర్లో ఆడింది. ఇంకోటి చెప్తా తాటిపాకలో థియేటర్ నుంచి. అయితే ఇది మా ఊర్లో ఒక అతను రేపు రిలీజ్. నేను కొంచెం లోపల రాజుగారి సినిమా కదా, సినిమా ఆడదని ఫీలింగ్ లేదు. దిల్రాజు గారి ఫ్లాప్ ఉండదు కదా అంటే అనుకునేవాడిని. అప్పుడు ముందు అన్ని హిట్లు కదా, సూపర్ హిట్లు. అదిని ఇంకా బ్యానర్లో సినిమా వస్తే హిట్టే. దిల్రాజు గారి బ్యానర్లోంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సినిమా అంటే హిట్టే అని ఇదిలో ఉండేవాడు. ముందు దిల్లు, ఆర్య, వచ్చేసినాయి కదా. దిల్లు, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, పరుగు, మొన్న తర్వాత 7వ సినిమా ఇది. దీని తర్వాత ఆకాశమంతా అది హిట్టే. ఇంకా గ్యారంటీ ఉంటుంది. తర్వాత మనకి వస్తాయా రావా చూద్దాం. లెట్స్ ఒక అతను మా ఊర్లో, ఎరా బాబా కొంచెం నువ్వేమన్నా తెర మీద కంచేపు కనిపిస్తావా, అడుగడుగడుగడులో వెళ్ళిపోతావా అన్నాడు. ఆ జోక్ నవ్వాలా లేదా, ఫస్ట్ నవ్వాలి, రెండు నిజంగా ఇలా ఉంటుందా అనిపించింది. అడుగడుగడుగడు అలా వెళ్ళిపోతావా అన్నాడు. ఓ మెరుపు దిగలా వచ్చి వెళ్ళిపోతావు. అతను అన్నదానికి అమ్మ తసే నేను దీన్ని కెరీర్గా పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఇతను చూడు ఎలా మాట్లాడుతున్నాడు. ఒక రకం ఆ జోక్ నవ్వు వచ్చింది, మనం జోక్ రెస్పాండ్ అవుతాం కదా. కాకపోతే అతను అన్నదానికి నిజంగా లోపల భయం వేసింది. భగవంతుడు ఎడిటింగ్ గురించి కాదు, ఎడిటింగ్లో పోయి సీన్లు కదన్న, 10-15 సీన్లు, పెద్ద వేషం, పెద్ద క్యారెక్టర్ అది. అతనికి అలా అనిపించింది. ఎవడో మన ఊరు నుంచి ఎవడో వెనకాల ఉన్నాడంటే ఓ సినిమాలో ఆడు రైలు వెనకాల ఆడే కదా అని ఎక్కడో అనుకున్నది విన్నాడంట అతను. ఓకే, అలాంటిది ఏదో చేసి ఉంటాడు వీడు, లేదంటే దిల్ రాజు గారు ఇచ్చారు ఇవన్నీ నేను ఎక్కువ చెప్పలా. సో అలాంటిది ఏదో చేసి ఉంటాడు అనుకున్నట్టు నేను నవ్వుకున్నాను. బట్ సినిమా మీద నేను వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. సాంగ్స్ అవి కూడా చాలా బాగుంది, ఆడియో సూపర్ హిట్. అప్పటికే ఆ టీనేజ్ లవ్ స్టోరీ ఏంటంటే కౌమార దశలోంచి యవ్వనంలోకి ప్రవేశించేటప్పుడు ఆ పిల్లల్లో ఉండే భావాలను తీసి తెర మీద ఆవిష్కరించడం అనేది మరి ఆయనకి ఎలా తట్టిందో ఆ కథ, శ్రీకాంత్ అడ్డల్ గారికి అద్భుతమైన కథ కొత్త బంగారు లోకం అనేది. దాని టైటిల్ అద్భుతం, కొత్త బంగారు లోకం ఏంటంటే టైటిల్. మా కొత్త బంగారు లోకంలోకి ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమా. సో తర్వాత నేను ఇందాక చెప్పిన తాటిపాక అనుకున్న థియేటర్లోనే ఆ సినిమా చూసాను. ఎన్నో సినిమాలు, చిరంజీవి సినిమాలకి అక్కడికి వెళ్ళేవాళ్ళు. చిరంజీవి సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ రోజు ఎక్కడో భీమవరంలోనే ఎక్కడో చూశాను. తర్వాత అక్కడికి వెళ్ళి చూసి ఎలా ఉంది రిసీవింగ్? రిసీవింగ్ మ్యాటర్ కాదన్న అసలు, అలా కిక్ మన థియేటర్లో. అంటే నేను అలా ఆలోచించుకుంటుంటే ఇక్కడ తెల్లవారుజామున లేచి చిరంజీవి సినిమా రిలీజ్కి వచ్చేవాళ్ళం, అలాంటిది తెర మీద నన్ను నేను చూసుకోవడం అనేది ఏదో సాధించిన ఫీలింగ్ ఉంటుంది. మన సొంత ఊర్లో థియేటర్లో మనం ఎగ్జైట్మెంట్ ఉంటుంది, గుండె బరువెక్కినట్టు ఉంటుంది, కొంచెం గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది, అన్ని అనుభూతులు. ఇంకా ఈ ఫస్ట్ సినిమా రిజల్ట్ బ్లాక్ బస్టర్, మంచి హిట్ కొట్టేసాం అనుకున్నప్పుడు అయిపోయాను రైగా మనం ఆర్టిస్ట్ అనే ఫీలింగ్ కలిగిందా? వస్తాయా రావా ఎలా ఉంటుంది ఆ ఆలోచనలో ఉన్నా. ఓకే, నెక్స్ట్ సినిమా ఏంటి? లేదు, మన ఫస్ట్ సినిమా టైంకి 25 ఏళ్ళు నిండిపోయినాయి కాబట్టి ఇంక మనం అయిపోయాం అలాంటివి లేవు. ఎప్పుడు ఇది మెచ్యూర్డ్గానే ఉన్నా. కొంచెం చిన్నప్పటి నుంచి పడిన స్ట్రగుల్కి దానికి దీనికి నేను మెచ్యూర్డ్గానే ఉన్నా. కొత్త బంగారు లోకం తర్వాత వచ్చింది నెక్స్ట్ బిల్లా కాదన్న, గోపి గోదావరి పెద్ద వంశీ గారి దగ్గర నుంచి వచ్చింది కాల్. దానికి ఒక కథ ఉంది, బ్యాక్ స్టోరీ. మా 84లోనే ఇప్పుడు అన్వేషణ రిలీజ్ అయిందన్న. 86, 87 ఆ టైంలో మా చిన్నాన్నగారు బిఎల్ చేసేవారు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో. ఈలోపు మా ఇంట్లో మాకు తెలిసిన ఆయన ఒక ఆయన కోవైట్ వెళ్ళి ఒక VCR ఇచ్చాడు మాకు. అక్కడ ఒక పైరసీ క్యాసెట్ తోటి మా బాబాయ్ తెచ్చాడు. ఏ సినిమా? అన్వేషణ వంశీ గారి. ఆ క్యాసెట్ పెట్టడం, చూడటం, భయపడిపోవటం, మళ్ళీ ఎవరినో చూడాలి, భయపడాలి. ఇప్పుడు చూడన్న ఆ సినిమా 84లో ఆ టెక్నాలజీ ఏంటి, ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, నాకు ఫేవరెట్ మూవీ అది. హీరో హీరోయిన్లు ఎంతో బాగుంటారు, మ్యూజిక్ అదిరిపోద్ది. సత్యనారాయణ గారి క్యారెక్టర్, వైవిజీ గారి క్యారెక్టర్, శరత్ గారి క్యారెక్టర్,
దాంట్లో ఇప్పటికీ అందరికీ చాలా ఫేవరెట్ సినిమా. తెలివిగా 3 క్యారెక్టర్లు ఇంటర్వ్యూ చేయాలన్నా. మల్లికార్జునరావు గారు నడిచి వస్తూ ఉంటారు. అసలు మా పులిరాజుల వంశంలో నేను పులిని చంపేటప్పుడు దాని బిడ్డ వచ్చి కుమా అని ఏడ్చింది, అందుకే వదిలేసానంట. ఇతని పేరు సంథింగ్, ఈ ఊరు సర్పంచ్, పులిని చంపానని చెప్తా ఉంటాడు. ఫ్రీజ్ కట్ చేస్తే వెనకాల నుంచి బావా అని ఆర్టిస్ట్ బాలాజీ గారు యాదృచ్ఛికంగా చూడండి, వేళ పొద్దుట ఆయన కేబీఆర్ పార్క్ దగ్గర కలిసా. ఓకే, చాలాసేపు మాట్లాడుకున్నా. ఆయన అప్పుడు ఎలా ఉన్నాడు, అప్పుడు కంటే యంగా ఉన్నాడు. ఇప్పుడు అది వేరే విషయం. బాలాజీ అవును, అలాగే ఉన్నాడు ఆయన. బావా ఏంట్రా అంటాడు. పులి కనపడింది, చింత పులి కనపడింది అంటాడు ఫ్రీజ్. వీడి పేరు మళ్ళీ వీడి సర్పంచ్ బావమరిది, వీడు ఎప్పుడు పులి కనిపించిందని చెప్తూ ఉంటాడు. ఈ లోపు అవతల పక్కన సుబ్లాయ్ సుధాకర్ గారు వచ్చి పుల్లా గరిస్తే వీళ్ళిద్దరు భయపడిపోతారు. వీడి పేరు ఇంకోటి, వీడు ఎప్పుడు కూడా పుల్లా గరుస్తుంటాడు. ఇంట్లోకి వెళ్ళి ఈవిడ పేరు ఇది వైవిజయ్ గారిని, ఈవిడ ఎప్పుడు పులిబొమ్మలు కొడుతూ ఉంటుంది. అంటే ఫ్రేమ్ మీద దారంతో పులిబొమ్మ కొడుతుంటుంది. 4 క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ 40 సెకండ్స్లో అయిపోద్ది. అసలు నీకు అంత ఇదేది అది కీరవాణి సాంగ్ అని అద్భుతమైన పాటలు. ఆ వంశీ గారి ప్రభావం ఎక్కువ, అంటే సినిమా ఎక్కువ చూడాలి, ఆర్టిస్ట్ అవ్వాలని తర్వాత, యాక్టర్ అవ్వాలని తర్వాత, సినిమా పిచ్చి అప్పటి నుంచి పట్టేసింది. ఆ క్యాసెట్ పదే పెట్టుకు చూడడం, మెల్లిగా ఏజ్ ఎన్నిసార్లు చూసుంటాను అన్వేషణ? 34 సార్లు చూసుంటాను బ్లాక్ అండ్ వైట్ టీవీలో. అంతే, ఆ టైంలో బ్లాక్ అండ్ వైట్ టీవీలే కదా. అప్పట్లో థియేటర్స్లో హోల్స్ ఉండేవి కదా, అక్కడ వీడియో కెమెరా పెళ్ళిళ్ళకి ఎంత భోషణంలో ఉండేది కెమెరా, అందులో పెట్టేసి క్యాసెట్ పెట్టి రికార్డ్ చేసేవారంట. దాని మీద పైరసీ అని అదని, అవేమో క్యాసెట్ షాప్లు ఎక్కువ కదా, దాని మీద కూడా వంశీ సినిమా తీసారు ఏప్రిల్ 1 ఆ క్యాసెట్ షాప్ దగ్గరికి వెళ్ళి వీసీఆర్లో క్యాసెట్ అది తెచ్చుకోవడం. ఆ క్యాసెట్ ఎక్కువ చూడటం పిచ్చి పట్టింది. తర్వాత మహర్షి అని ఒక సినిమా అన్న, నాకు 7 ఏళ్ళు ఉంటాయేమో, 8 ఇది వరకు ట్రాఫిక్ పోలీసులు స్టాప్ బోర్డు ఒకటి పట్టుకునేవారు, దాని వెనకాల ఇలా హ్యాండిల్ ఉంటాయి, ఈ పక్క ఇలా ఆపుతూ ఉండేవారు కదా. వాళ్ళకి ఒక గుడిలో ఉండి మధ్యలో ఉండేది ఒక చిన్న నుంచోడానికి ప్లేస్, మధ్యలోంచి పైప్ ఉండి పైన చిన్న అంబ్రెల్లా ఉండి అందులో నుంచునేవారు. అలాంటి దాని మీద భానుప్రియ గారి సిస్టర్ శాంతిప్రియ ఒక భరతనాట్యపు భంగిమలో స్టాప్ బోర్డు పట్టుకుని ఉంటుంది. వంశీ మహర్షి అని ఉంది ఈ సినిమా. వంశీ మహర్షిలో స్టిల్ బాగుంది. నేను నా ఏజ్ గ్రూప్ వెళ్తే వంశీ మహర్షి అంటే ఏంటో సరే ఎవరో చెప్పారు, అరే వంశీ అనేది డైరెక్టర్ గారి పేరు, మహర్షి అనేది టైటిల్, వంశీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్. అది ఫస్ట్ నన్ను ఆకర్షించిన ఇదన్న. ఉదయం పేపర్ అని ఉండేది దాసనారాయణ గారు ఆ టైంకి. ఆ ఉదయం పేపర్లో ఇలా తిప్పితే వెనకాల బ్యాక్ పేజ్లో సినిమాలు, ఆ మహర్షి అనేది ఆ పోస్టర్ ఆకర్షించి అప్పటి నుంచి సినిమాల మీద చూడాలని వ్యామోహం పెరిగింది. తర్వాత కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అని ఒక సినిమా మా ఊరు పక్కన మోరి ఆ పరిసర ప్రాంతాలు తీస్తే మా బాబాయ్ కూడా ఎవరు కూడా షూటింగ్ చూసా. అలా ముదురుతా వచ్చిందన్న. తర్వాత 91 అనుకున్నా బాగా గుర్తు, మైనర్ రాజా అని ఒక సినిమా షూటింగ్ అంతర్వేదిలో తీశారు. మంచి సాంగ్ ఉంటుంది, చెలియా చెంగల్వ పూల అని, ఎప్పుడైనా చూడు. ఊళ్ళో షూటింగ్ అంటే అదంటే ఇదంటే, మా చిన్నాన్నగారు చెప్పాను కదా బిఏలు చేశారని, ఆయన లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళ మెజిస్ట్రేట్కి ఎవరికో రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్రెండో బంధువు ఏదోటి ఆయన పట్టుకుని మా ఇంటికి భోజనానికి పిలిపించారు. అలా రాజేంద్ర ప్రసాద్ గారిని చూసారు దగ్గర నుంచి ఏంటో. ఇప్పుడు ఆయనతో యాక్ట్ చేస్తున్నా, అది 1-2 సార్లు చెప్తే అవునా ఎంతోమందికి ఇంటికి వెళ్ళినా గుర్తు ఉన్నదండి. బట్ అంతర్వేదిలో షూటింగ్ అది గుర్తుంది. సో అలా ముదురుతూ వచ్చిందన్న. సినిమా చూసిన సినిమాని ఎక్కువ సార్లు చూసేయటం, మళ్ళీ సెకండ్ రిలీజ్లు ఉండేవి, సెకండ్ రిలీజ్ వచ్చినప్పుడు చూసేయటం. ఆ సినిమా ఈ సినిమా లేదు, అందరి సినిమాలు చిన్న అన్నీ. కొన్ని ఎన్టీ రామారావు సినిమాలు కూడా వెనక్కి వెళ్ళి మేము సినిమా చూసి వయసు రాకముందు సినిమాలు ఉంటాయి కదా 81, అప్పుడు సినిమాలు మళ్ళీ చూసి, అగ్గివీరుడు అగ్గి బరాట లాంటివి థియేటర్లోకి పడతా ఉండి, పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, కాంతారావు సినిమాలు, రామారావు అవి కూడా చూసేవాళ్ళు. సినిమా అంటే వంశీ గారు ఫోన్ చేశారా మీకు? మర్చిపోయిన అక్కడికి వచ్చాను కదా. అలాంటి వంశీ గారు రెండో సినిమాకి నాకు కాల్ వస్తే ఎలా ఉంటుందన్న, సూపర్ కదా. అప్పుడు థ్రిల్ ఫీల్ అయ్యాను. నువ్వు ఇందాక అలా తేలిపోయావా, అప్పుడు ఫీల్ అయ్యాను అనుకున్నా. వెళ్ళాను, సార్ నమస్తే సార్. నమస్కారం, అన్వేషణ సినిమా 30 సార్లు చూసాను సార్. ఆపరేటర్ ఫ్రెండా నీకు అన్నాడు. అంటే థియేటర్లో ఆపరేటర్ ఫ్రెండ్ అయితే అరే నువ్వు వెళ్ళి కూర్చో అంటాడు కదా ఫ్రీగాను. నేను ఓకే ఆపరేటర్ ఫ్రెండా నీకు అన్నాడు ఫస్ట్. ఆ తర్వాత అందులో హీరో వేణుగారు, ఆయన పక్కన 4 కుర్రాళ్ళు ఉంటే అందులో క్యారెక్టర్ చేశా. ఆయనతోటి ఆ వ్యామోహం తీరింది, ఆయనతో చేయాలి. తర్వాత రైడ్ సినిమా అన్న, నాని తనీష్ది. తర్వాత బిల్లా. ఓకే. అంటే
బిల్లా అనేది కూడా అంటే ప్రభాస్ చిన్నదేగా, చిన్న రోలే, బట్ ప్రభాస్ సినిమాలో ఆయన తోట చేసిన సినిమా తోటి మళ్ళీ కుదరలే ఏంటో. ఓకే. రాజాసాబులో ట్రై చేయలేదా? రాజాసాబులో అడగలేదా? రాజాసేపులు అడిగా, మారుతి గారిని ఎందుకు అడగ, మారుతి గారు మాకు లేదు ఎందుకో అది అందులో ఏం దొరకలేదు. అంటే అది బిల్లాలో మీకు ప్రభాస్కి ఏమైనా కాంబినేషన్ సీన్లు ఉన్నాయా? కాంబినేషన్ సీన్ ఉంటుంది. కాంబినేషన్ సీన్ ఎలా అనిపించింది ప్రభాస్ గారితో అప్పుడు యాక్ట్ చేయడం? అంటే అప్పటికి ప్రభాస్ గారి గురించి ఇప్పుడు నేను కొత్తగా చెప్తే అంత ఇన్ని కోట్ల మందికి ఇండియా బయటగా డార్లింగ్ అయినా. మీరు యాక్ట్ చేయడం 4వ సినిమాకు 5వ సినిమాకు చేసే అవకాశం వచ్చింది కదా. నాకు కొంచెం ఆయన సునీల్ ఒకసారి ఏదో షూటింగ్లో ఉంటే ప్రభాస్ గారితో మాడాలంటే ఒకసారి ఫోన్ ఇచ్చాడు. అలా అలా రిసీవింగ్ బాగుంటుంది అన్న ప్రభాస్ గారు. అది ఇంకా ఆయన గురించి మాట్లాడలేదు. మామూలుగా అతనితో లంచ్లో కూర్చున్న డిన్నర్ అది వేరుగా. ప్రపంచంలో ఎన్ని రకాల ప్రపంచంలో అన్ని ఫుడ్లు పెట్టేసి ఎన్ని అవైలబిలిటీ ఉంటే అన్ని రకాలు, అదొక రకమైన చాలా బాగా మాట్లాడతాడు అందరితో. అది అంటే ఈ సినిమా ప్రభాస్ గారి ఫుడ్ కంటిన్యూస్గా 15 రోజులు తింటే స్టంట్లు ఏం చేసుకొచ్చాను. ఫుడ్తో అబ్బా ఇంకా అసలు ఆ ఫుడ్ అది వెరైటీ ఫుడ్స్ ఉంటాయి. అంటే మీరు అంటే ఈ కొత్త బంగారు లోకం సినిమా తర్వాత మీరు అన్నట్టుగా అవకాశాలు ఏమైనా వెయిట్ చేశారా? వెంటనే చాలా ఆఫర్లు వచ్చేసాయి. 2008 కదా, 9లో ఆ 3-4 సినిమాలే చేశా. 10 నుంచి సంవత్సరానికి 10-12 సినిమా మూవీస్ చేసుకుంటా. అంటే ఆఫర్లు బిజీ అయిపోయారా కొత్త బంగారులో? కొంత నాకు ఇక్కడ అవగాహన లేకపోవడం, నేను తిరిగేది అది, నేను కొంచెం అంటే మీరు కొంచెం మొహమాటస్తులు అనుకుంటానా అసలు ఎవరిని అంటే ఆ కమ్యూనికేషన్ అంటే వెళ్ళి నీ తోటి భవిష్యత్తులో అవసరం వస్తుందని నేను ఫ్రెండ్షిప్ చేయను. అది నువ్వు మామూలుగానే ఫ్రెండ్, నీ తోటి అవసరం వస్తే అడుగుతా. నీకు అవసరం వచ్చినప్పుడు నేను వచ్చి అక్కడ చేసి పెడతాను. బట్ నీ తోటి భవిష్యత్తులో అవసరం వస్తుందని మటుకు ఫ్రెండ్షిప్ చేయలేను. అలా పెంచలేదు, నేను అలా పెరగలేదు, అలాంటి కుటుంబ నేపథ్యం నుంచి కూడా రాలేదు. అంటే మీరు అంటే మీ కెరీర్కి టర్నింగ్ పాయింట్ అని సినిమా ఏదనుకుంటున్నారా? ప్రేమ కథా చిత్రం అనుకోవాలా? ప్రేమ కథా చిత్రం అంటే అప్పటి వరకు చేసిన సినిమాల్లో ప్రవీణ్ ఉన్నాడు, ప్రవీణ్ చేశాడు అని తెలిసిపోయింది, కానీ ఒక మార్క్ అంటే ఫుల్గా మీకంటూ కెరీర్కి టర్నింగ్ పాయింట్ కలిసి ప్రేమ కథా చిత్రం. ఏంటి సార్ ప్రేమ కథా చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది అసలు? ఒక రోజు ఫోన్ చేశారన్న మారుతి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, తమ్ముడు ఇలా అనుకుంటున్నాం ఒక సినిమా, ఒక కథ, ఇలాగా నువ్వు సుధీర్ బాబు, నందిత అనే అమ్మాయి, ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, అది ఇంకా డిసైడ్ అవ్వలేదా? సరే సార్ అన్న, ఫోటో సెషన్ అది 4వ క్యారెక్టర్ లేకుండా మేము ముగ్గురం చేసి, నేను హీరో అమ్మాయి, అదంతా అయిన తర్వాత సినిమా స్టార్ట్ చేసి ఒక క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ మన ఏలూరు సీన్ చేయాలి. ఓకే, ఏలూరు సీన్ చేయాలి, సప్తగిరి క్యారెక్టర్. కొంత ఆయనకున్న బిజీ, ఆయన పిఆర్ఓగా బిజీగా ఉంటుందని తను చేయలేకపోయాడు, సప్తగిరి ఎంటర్ అయ్యాడు. ఇంకా అది ఒక మొయినాబాద్లో అన్న ఒక ఫామ్ హౌస్ అన్న, రోజు 6కి స్టార్ట్ చేయడం, 5:30కి వెళ్ళడం, మేకప్ వేసుకోవడం, ఏదో స్నాక్ ఇచ్చి తినేసి 6కి స్టార్ట్ చేస్తే దంచి కొట్టుడు అన్న, దంచి కొట్టుడు, వేర కొట్టుడు, నాటు కొట్టుడు అన్నట్టు 10కి బ్రేక్, మళ్ళీ 11, 2, ఒక్కొక్కసారి 5 వరకు 2-3 రోజులే అలా చేసుకుంటూ వెళ్ళామన్నా. సుధీర్ బాబు కూడా బాగా ఒక అరగంట ముందర ప్రవీణ్, ఆయన కారు ఉన్నది, ఆ వైట్ కలర్ కారులో కూర్చొని మేము ప్రాక్టీస్. ఇంక మా సప్తగిరి అయితే ఇంకా ఆడి దబిడి ఆడు ఎక్కువ రకంగా చేసేవాడు, ఆడిని అడ్జస్ట్ చేసుకుంటూ అలా వెళ్ళాం. లాస్ట్కి వెళ్ళేసరికన్నా ఫైట్ లేదు. రోజు నేనే అన్నా, సార్ ఆ విలన్స్ ఉన్నారు కదా ముగ్గురు, హీరో కొట్టినట్టు పెడితే చిన్న భోజనం తర్వాత మజ్జిగ లేకుండా భోజనం వేసినట్టు ఉంటుందేమో, ఫైట్ ఉంటే బాగుంటుంది అంటే అవునా అని ప్రొడ్యూసర్ అయ్యి మాట్లాడాను. ఒక 2 days ఫుల్ నైట్లు ఫైట్ తీశారు. ఫస్ట్లో మధ్యలో కొన్ని మారుతి గారు కదా, మార్పులు చేసుకుంటే రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మమ్మల్ని ఏదైనా చేసుకోమని. అలాగా అది ఎందుకో వెరీ ఫస్ట్ డే నుంచి ఒక్కరోజు కూడా దాని మీద నెగిటివ్ థాట్ కానీ ఏదో కష్టపడిన ఫీలింగ్ కానీ లేదన్న. యాక్చువల్లీ ఎక్కువ కష్టపడి చేసాం, చాలా తక్కువ రోజులు అన్న సినిమా అది. ఆయన ఒక గంట మిగిలిందంటే ఏదో తీసి దాన్ని ఒక సాంగ్ చేసాడు ఆయన. ఎప్పుడైనా టైం మిగులుతుంది కదా, మీరు అలా వెళ్ళండి, ఆ తోటలో నడుచుకుంటారండి, మీ ఇద్దరు చేయండి ఏదో చెప్పేసి ఆడుతూ అయిపోయింది సినిమా అంతా. ఒక సాంగ్ చేసాడు అన్న దాన్ని ఆయన, మాంటేజ్లు ఇచ్చేసి ఒక ట్యూన్ చేయించేసి ఒక సాంగ్ చేయించాడు, నీతో ఈ లోకం అని ఉంటుంది సాంగ్. ఆ సాంగ్ వాళ్ళు ఎప్పుడు తీసారో మాకు తెలియదు, అసలు మీరు యాక్ట్ చేసినట్టుగా మీకు తెలియదు, అది ఎందుకు చేయించారో ఏదో సీన్ అనుకునేవాళ్ళు. అంత మ్యాజిక్, ఇంక రిజల్ట్ కూడా దానికి తగ్గట్టుగా వచ్చింది. అదే యూటర్న్ ప్రేమ కథా చిత్రం. ఏంటంటే అంటే ఈ సినిమా రిజల్ట్ తర్వాత అంటే మీ కెరీర్లో వచ్చిన చేంజెస్ ఏంటి?
అవకాశాలు పెరుగుతాయన్న, కొంచెం మోర్ బిజీ అవుతాం, కొంచెం రేటు పెరుగుతుంది. అవును, అవకాశాలతో పాటు పారితోషికం ఆటోమేటిక్గా అంతే. పెరిగిపోతాయి.